గత రాత్రి చోటు చేసుకోవడం, ఇప్పుడే అమ్మాయి తల్లిదండ్రులు కూడా ముంబై నుంచి రావడం, వాళ్ళతో పాటు నేను కూడా మార్చురీలో మృతదేహాన్ని చూస్తున్నప్పుడు నిజంగా అందరి హృదయాలు కూడా కదిలిపోయినటువంటి సందర్భం. చాలా దారుణంగా, అంటే ఒక ఇంత కక్షగా గొంతు కోయడం అనేటటువంటిది సంఘటనలు చూసినప్పుడు ప్రేమ పేరుతోటి ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్షిప్స్ లేకపోతే ఫేస్బుక్ ఫ్రెండ్షిప్స్, వీటి పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో యువత నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కలిసి మాట్లాడుకున్నటువంటి వ్యక్తులే ఇంత కత్తులు దూస్తారని అనుకోకపోవడం వల్ల అమ్మాయి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోయింది. తల్లిదండ్రులతో కూడా ఏమీ చెప్పలేదనేటటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మాతో ఎప్పుడు కూడా ఏ విషయాలు కూడా అన్నీ మాట్లాడుకుంటాము, ప్రతిరోజు మాట్లాడుకుంటాం. వాళ్ళ తల్లిగారు మదర్ చెప్తున్నారు, 8:25కి నేను ఫోన్ చేసి మాట్లాడాను, 8:50 ఈ దారుణమైనటువంటి సంఘటన జరిగింది. ఎప్పుడు కూడా అన్నీ మాట్లాడుకుంటాం, కానీ ఇంత పగతో ఉన్నటువంటి విషయం కానీ లేకపోతే ఈ ప్రేమ పేరుతో వేధిస్తున్నటువంటి విషయం కానీ ఎప్పుడు చెప్పలేదనేటటువంటిది చెప్తూ ఉన్నారు. కనుక అంటే అమ్మాయి కూడా ఊహించలేదు ఈ ప్రమాదాన్ని, అతను తనపైన దాడి చేస్తాడని కానీ లేకపోతే ఇవన్నీ కానీ ఊహించకపోవడం వల్ల ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పలేదనేటటువంటిది మనకు అర్థమవుతుంది. ఏదైనప్పటికీ కూడా అమ్మాయిని చంపాలి, నేను కూడా చచ్చిపోవాలి అనేటటువంటి ఉద్దేశంతో వెళ్తున్నానని చెప్తున్నట్టున్నాడు. కానీ పథకం ప్రకారం చంపాలని మాత్రం ప్లాన్ చేసుకున్నాడు. తను చచ్చిపోదాం అనేటటువంటిది మాత్రం అది ఏదో కొద్దిగా చేసినటువంటి ప్రయత్నం తప్ప ఆ అమ్మాయిని చంపాలి అనేటటువంటిదే ఒక ఉద్దేశపూర్వకంగా సర్జికల్ బ్లేడు ఇతర ప్లాన్ ప్రకారం వచ్చినట్టుగా చాలా స్పష్టంగా కనపడుతోంది. పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ అబ్బాయికి సంబంధించినటువంటిది ఏ ఉద్దేశంతో జరిగింది, ఎంత ప్లాన్డ్గా ఇక్కడికి వచ్చాడు, ఇవన్నీ కూడా విచారణ చేస్తున్నారు. నిందితుడిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అన్ని విషయాల్ని సమగ్రంగా విచారణ చేసి ఇటువంటి సంఘటనల పట్ల చాలా కఠినంగానే వ్యవహరిస్తున్న పోలీస్ యంత్రాంగం కానీ లేకపోతే ప్రభుత్వం వైపు నుంచి కానీ ఇటువంటి ఎవరు కూడా ఉపేక్షించేది లేదు. ఇంత దారుణమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఇట్లాంటి సమయంలో ఆ కుటుంబానికి ధైర్యం ఇవ్వడం, ఏదైనా సరే అమ్మాయిలకు సంబంధించినటువంటిది ప్రేమ వ్యవహారాలు కావచ్చు, ఒకవేళ ఎవరైనా కానీ ప్రేమించుకొని నిరాకరించేటటువంటి హక్కు కూడా అమ్మాయిలకు ఉంటుంది అనేటటువంటి అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు మాట్లాడావు కాబట్టి, ఒకప్పుడు బాగానే నాతో ఉన్నావు కాబట్టి ఇవాళ ఎందుకు మాట్లాడడం లేదు, ఎందుకు పెళ్లి చేసుకొని అంటున్నావు, ఎందుకు ప్రేమించనంటున్నావు అని చెప్పి బ్లాక్మెయిల్ చేసినా లేకపోతే ప్రాణాలు తీసేటటువంటి ప్రయత్నం చేసినా అది చాలా తీవ్రమైనటువంటి నేరం అవుతుంది. ఒక క్షణికావేశంలో 2 కుటుంబాలను ఈ రోజున క్షోభకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. అమ్మాయి అయితే అసలు జీవితమే లేకుండా పోయింది. అమ్మాయి కుటుంబం ఈ రోజున మొత్తం కూడా అందరూ కూడా తల్లడిల్లుతున్నారు. ఆ అబ్బాయి కూడా చేజేతుల జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఇవాళ రేపు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అతని కుటుంబంలో కూడా ఒక సంక్షోభమే. కాబట్టి యువకులు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ప్రేమ వ్యవహారాలలో కక్ష సాధించాలనుకున్నా లేకపోతే బ్లాక్మెయిల్ చేయాలనుకున్నా చాలా దారుణమైనటువంటి పరిణామాలు ఉంటాయి తర్వాత అనేటటువంటి ఒక క్షణం ఆలోచించమని చెప్పి కోరుతూ ఉన్నాం. ఇంత నేరాలకి కఠినమైనటువంటి శిక్షలు ఎదుర్కోక తప్పదు. కనుక ఈ రోజున ఈ జరిగినటువంటి సంఘటన పైన ఇంకా సమగ్రంగా పోలీసులు విచారణ జరపాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అత్యంత తొందరగా విచారణ పూర్తి చేయాలని చెప్పి కూడా మహిళా కమిషన్ కోరుతోంది. గడిచిన నెలలో కృష్ణా జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్లో ఈ పంచాయతీ జరిగిందని చెప్తున్నారు. అప్పుడు పోలీస్ శాఖ తల్లిదండ్రులకి ఏం సమాచారం లేదా, వాళ్ళ పెద్దలకు కానీ? మేము అది విషయం కూడా పోలీసులను అడగడం జరిగింది. అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన మాట నిజమే, కానీ కేసు లేకుండా కౌన్సిలింగ్కి కోరింది కనుక ఫ్రెండ్స్తో కలిసి వచ్చింది, కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చినప్పుడు మేము ఆ అమ్మాయి కోరిక మేరకు కేసు కాకుండా దాన్ని కౌన్సిలింగ్ ఇచ్చాము. దానికి సంబంధించిన అమ్మాయి కూడా ఫలితం మీద సాటిస్ఫాక్షన్ అవ్వడంతో దాన్ని కేసు కట్టలేకపోయాము అనేటటువంటి చెప్తున్నారు. మేము కూడా దాన్ని పూర్తిగా నివేదికను కోరతాము. ఆ రోజున ఏం జరిగింది, నిజంగానే ముందుగా
పోలీసులకు సంబంధించి అమ్మాయి కంప్లైంట్ ఇస్తే అమ్మాయి అడిగింది ఏంటి, లేకపోతే పోలీసు వైపు నుంచి జరిగింది ఏంటి అనేటటువంటిది మేము కూడా సమగ్ర నివేదికని తీసుకొస్తాం. రెండో సంఘటన మొట్టమొదటిగా బీటెక్ విద్యార్థిని, తర్వాత ఇప్పుడు ఈ షార్ట్ టైం పీరియడ్లో ఎలాంటి జరుగుతున్నాయి చాలా ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్షిప్స్, ఫేస్బుక్ ఫ్రెండ్షిప్స్ వల్ల జరుగుతున్నటువంటి, అంటే మనిషి స్వభావం పూర్తిగా తెలియకుండా పోతుంది ఈ ఫ్రెండ్షిప్ వల్ల. కొద్ది రోజులు కలిసి మాట్లాడుకున్నప్పటికీ కూడా ఒకవేళ ఏదైనా ఒక ప్రతికూల పరిస్థితుల్లో ఆ మనిషి ఎలా వ్యవహరిస్తాడు అనేటటువంటిది అంచనా వేయలేకపోతున్నారు అమ్మాయిలు. అంటే అది ప్రాణం తీసేంత దాకా రావాల్సినటువంటి అవసరం లేదు ప్రేమ వ్యవహారాల్లో. ఇదేమి ఆస్తి తగాదాలు కాదు, లేకపోతే సరిహద్దు గొడవలు కాదు, లేకపోతే ఒక శాశ్వతమైనటువంటి శత్రుత్వము కాదు. కేవలం క్షణికావేశంతో నన్ను కాదంటోంది అనేటటువంటి ఒక మగవాళ్ళకి ఉండేటటువంటి అది ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అది నా సొంతము, అది సినిమా డైలాగులు కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, ఆ అమ్మాయి నా సొంతము, నాకు దక్కాల్సిందే అనేటటువంటి ఒక ఉన్మాదంతో జరుగుతున్నటువంటి క్రియలు ఇవన్నీ కూడా. కాబట్టి దీనికి సంబంధించినటువంటిది ఈ రోజున వరుసగా సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా అందుకనే శిక్షలు కూడా చాలా తొందరగా పడాలనేటటువంటిది ఉంటుంది. ఒక ఘటన మర్చిపోకముందే కళ్ళ ముందే శిక్ష పడితే కొంచెం ఇట్లాంటి సంఘటనలు తగ్గుతాయేమని అనేటటువంటి ఇది ఉంది. ఏదైనప్పటికీ కూడా తల్లిదండ్రులతో కూడా చెప్పుకోవాలి. కనీసం తల్లిదండ్రులు కాకపోయినా ఇంట్లో ఎవరితో ఒకరితో అమ్మాయిలు చెప్పుకోవాలి. ఈ అమ్మాయి ఏ విషయము చెప్పుకోలేదంటాం అనేటటువంటి ఇక్కడ కనపడుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాకు ఎవరికి చెప్పలేదని అంటున్నారు. మరి అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఏదైనా ఉన్నప్పుడు చెప్పుకుంటే పోలీస్ స్టేషన్ దాకా వచ్చినప్పుడు ఫ్రెండ్స్తో కలిసి కంప్లైంట్ ఇచ్చినప్పుడు తల్లిదండ్రులకు కూడా చెప్పు ఉంటే వారు ఏమన్నా జాగ్రత్త తీసుకునే వాళ్ళేమో. అన్నీ కూడా విషయాలు సమగ్రంగా మాట్లాడదాము తర్వాత. కానీ ఈ సంఘటన మాత్రం పునరావృతం అవుతున్నప్పుడల్లా మాకు అత్యంత బాధ కలుగుతోంది. ఏదైనా జరగవచ్చు, కానీ ప్రాణం తీయడం అనేటటువంటి దాని దగ్గర మనం ఇంకా దాన్ని ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేం. ప్రాణాలు తీసిన తర్వాత ఇక ఆ మనిషికి లేకపోతే అటువంటి వాళ్ళకి మాట్లాడేటటువంటి అర్హత కానీ, లేకపోతే ఆ కుటుంబం మీద జాలి చూపేటటువంటి అవకాశం కానీ ఉండదు. ఒక అమ్మాయి కాబట్టి ప్రేమించడం అనేటటువంటి కారణం చేత ప్రాణం తీయొచ్చు అనేటటువంటిది ఎవరు అట్లా లైట్గా తీసుకున్నా కూడా చాలా దారుణంగా ఉంటాయి పరిణామాలు. జీవితం అమ్మాయి చనిపోయింది, వీడు చచ్చి బతుకుతుంది, వీడు బతికినా చచ్చినట్టే లెక్క అవుతుంది. కాబట్టి అది యువత అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మరొకసారి కోరుతుంది. లూజివీడ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్. కఠిన శిక్షలు ఉంటాయి. మనం కోరుకున్నది కూడా ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి దిశ చట్టం కూడా దాదాపు ఇట్లాంటి నేరాలకి ఉరి శిక్షలు కానీ, లేకపోతే యావజ్జీవ జీవిత ఖైదులు కానీ ఉండాలి అనేటటువంటిది. అంటే ఒక మనిషి ప్రాణం తీసిన తర్వాత ఆ స్థాయిలో శిక్ష ఉండాలి అనేటటువంటిది మనం కోరేటటువంటి విషయం, ప్రధానంగా అమ్మాయిలకు సంబంధించి జరుగుతున్నప్పుడు. కనుక ఆ రకమైనటువంటి శిక్షని ఆశిస్తున్నాం ఇందులో. మేడం ఇప్పటివరకు పలు ఘటనలు జరిగినాయి. ఈ ఘటనల మీద దిశా చట్టం ఎంతవరకు ఉపయోగపడింది? ఇప్పుడు ఈ కేసు దిశాచర్యలే నమోదు చేశారా, లేకపోతే ఎలా ఉండదు? దిశా చట్టం రూపకల్పన చేసినప్పుడే దానిపైన ఒక కమిట్మెంట్ అనేటటువంటిది ఈ ప్రభుత్వం తరపున, యంత్రాంగం తరపున చాలా స్పష్టంగా అమలు జరుగుతుంది. నేరాలు జరుగుతున్నటువంటి మాట ఒకవైపు అయితే, నేరాలకు తగ్గట్టుగా గతానికి ఇప్పటికీ వచ్చినటువంటి మార్పుని చూస్తే వేగంగా పోలీస్ యంత్రాంగంలో సెన్సిటైజేషన్ పెరిగింది. మహిళలకు సంబంధించినటువంటి ఏ కేసు అయినా సరే ఎటువంటి రాజీ లేకుండా విచారణలో కావచ్చు, లేకపోతే ఎటువంటి ప్రభావితం కాకుండా పనిచేస్తున్నారు. వారం రోజుల్లో ఛార్జ్ షీట్ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అత్యంత తొందరగా శిక్షలు పడేటటువంటి ఒక ప్రక్రియ కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున దిశ యాప్ అనేటటువంటి దాంతో ఈవ్ టీజింగ్ కానీ, ఆకతాయిల వేధింపులు కానీ గణనీయంగా తగ్గినాయి. పూర్తిగా నేరాలు నిరోధించబడ్డానికి చాలా రకమైనటువంటి ప్రయత్నాలు జరగాలి. కానీ దిశ స్ఫూర్తి, ఆ చట్టం యొక్క ఇన్స్పిరేషన్ అనేటటువంటిది మాత్రం మనం దాన్ని కొనసాగిస్తున్నాం అనేటటువంటి దాన్ని నమ్మాలి. థ్యాంక్ యూ. హలో హలో